ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్కారం అండి. గిరిబాబు గారు, గోల్డ్ గురించి మాట్లాడుకోగానే గోల్డ్ తయారీ చేయించుకోవాలన్నా లేదంటే కొనుక్కోవాలన్నా ఫస్ట్ అందరికీ వచ్చే డౌట్, అందరిలో వచ్చే మాట ఏంటంటే ఈ తరుగు, కూలీ, మజూరీ. సో ₹1,00,000 ఒక ఆర్నమెంట్ కొన్నామంటే దాంట్లో ఒక ₹20,000 తరుగు, కూలీ, మజూరీ పోతుందంటారు కదా. అయితే గోల్డ్ని ఒక పెట్టుబడి సాధనంగా తీసుకుంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, తర్వాత సావరిన్ బాండ్స్ అంటారు, ఈ గోల్డ్ అంటారు, అదేవిధంగా గోల్డ్ కాయిన్స్, తర్వాత గోల్డ్ బిస్కెట్స్. ఏంటి అసలు ఒక వినియోగదారుడు అనేవాడు గోల్డ్ విషయంలో నష్టపోకుండా, మోసపోకుండా ఉండాలి అంటే మరి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా ఎలా ఉండాలి అంటారు? చాలా మంచి ప్రశ్న చేశారండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వారం రోజుల్లో మనము అక్షయ తృతీయ చూస్తున్నాం. అక్షయ అంటే ఏంటి? క్షయం లేనటువంటిది, అంటే తరుగు లేనటువంటిది, విలువ తరగనటువంటిది. సో అందరికీ, అంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో, మన భారతదేశంలో స్త్రీలకి వాళ్ళకు ఏం కావాలని అడిగితే భర్తతో పాటుగా బంగారం కావాలంటారు వాళ్ళు. బంగారం ఉంటే భర్త కూడా అక్కర్లేదంటారు ఒక్కోసారి వాళ్ళు. సో బంగారము, స్త్రీలు విడదీయరాని ఒక అనుబంధం ఉంటుంది. సో ఒక సోషల్ స్టేటస్ కూడా. అయితే రాను రాను బంగారం విలువ పెరగడం వల్ల బంగారం వేసుకొని బయట తిరగాలంటే భయపడుతున్నారు ఈరోజు ఆడవాళ్ళు. ఒకప్పుడు ఒక బంగారం చైను దొంగిలిస్తే అది 20,000 10,000 ఉంటే వాడు దాన్ని 10,000కి అమ్ముకుంటాడు. 20,000 ఉంటే 10,000కి అమ్ముకుంటారు వాళ్ళు. కానీ ఇవాళ బంగారం 60,000 అయిపోయింది తులం. బంగారం చేయాలంటే కనీసం 2-3 లక్షలు. ఇప్పుడు చైను అది లాగేశాడంటే వాడు ఒక 2 నెలలు సరిపడా ఫుడ్ దొరుకుతుంది వాడికి, అవతల సెటిల్ అయిపోవచ్చు. సో దానివల్ల కొనుక్కుంటున్నారు, తీసుకెళ్ళి అల్మారాలో పెడుతున్నారు. అల్మారాలో పెట్టి నాకు ఉంది అని చూసుకొని మరవడం తప్ప వేసుకొని ఆనందించే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. దాని బదులు వెళ్ళి గిల్ట్ నగలు, 1 గ్రామ్ గోల్డ్ అది కొనుక్కుంటున్నారు, సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటున్నారు. కానీ బంగారం మీద మోసు తగ్గలేదు. అయితే మనం ఇప్పుడు మన ప్రేక్షకులకు ఒక మంచి సమాచారం ఇద్దాం. ఏంటంటే బంగారం కొనుక్కోవచ్చు, వేసుకోవాల్సిన అవసరం లేదు, దాచిపెట్టుకోవచ్చు, బంగారం ఉంది అని ఆనందపడవచ్చు మనము. బంగారంకి ఉన్న ముఖ్యమైన మరో విలువ ఏంటి? నేను ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడితే నన్ను ఆదుకుంటుంది. ఇప్పుడు మన భారతదేశం 1950s నుంచి మనం అంతా కూడా ఇంటర్నేషనల్ ఎరీనాలో వెళ్తున్నప్పుడు మన యొక్క కరెన్సీ ఎంత ముద్రించాలి అంటే బ్యాకప్ ఎంత గోల్డ్ ఉండాలని చెప్తారు. 1970sలోనే అమెరికా ఈ పని స్టార్ట్ చేసింది. తర్వాత అది క్రూడ్ ఆయిల్ కన్వర్ట్ అయింది, వేరే విషయం. సో ఒక దేశము వాళ్ళ కరెన్సీకి తగ్గట్టుగా బంగారు నిల్వలు ఉంటాయి. సో ఒక దేశానికి వర్తిస్తుంది, ఒక వ్యక్తికి వర్తిస్తుంది. ఇప్పుడు మనం సహజంగా ఒక వ్యక్తి, అరే వాళ్ళకేంద్ర చాలా బంగారం ఉంది, బంగారం కొనుక్కున్నాడంటే వాడు బాగుపడ్డాడని, అరే వాడు దివాళి తీశాడరా మొత్తం ఉన్న బంగారం అమ్ముకున్నాడు అంటాడు. అంటే బంగారానికి సోషల్ స్టేటస్ కూడా అంత విలువ ఉంది. అయితే ఇవన్నీ మనము బంగారాన్ని బంగారం రూపంలో కాకుండా ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేసి అంత ఆనందం పొందొచ్చు, అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనము గోల్డ్ ఫిజికల్ కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకోవచ్చు. అయితే ఇది మనకు ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ వచ్చేసి SGB, సావరిన్ గోల్డ్ బాండ్. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2015 బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే, మనం ఏం చేస్తున్నాము, బంగారు కొని తీసుకెళ్ళి అల్మారాలో పెట్టుకుంటున్నాం, లాకర్లో పెట్టుకుంటున్నాం, నిల్వలోకి వెళ్ళిపోతుంది అది. ఇది మనకు అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద కంట్రీ. సో ఒక కంట్రీ ఇంత గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకొని తీసుకెళ్ళి అల్మారాలో పెట్టుకుంటున్నారు. సో ఇది ప్రొడక్టివిటీ కాదు. దేశం దగ్గర ఉన్న చాలా ఫారెక్స్ నిల్వలు ఈ విధంగా బయటకు వెళ్ళిపోతున్నాయి. సో దేశానికి చాలా ఇబ్బంది అది. సో ఫారెక్స్ నిల్వలు బయటకు వెళ్ళకుండా మళ్ళీ మనకు కావాల్సిన గోల్డ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కోసం ఇంట్రడ్యూస్ చేసింది సావరిన్ గోల్డ్ బాండ్. ఇది ఒక మనిషి 1 గ్రామ్ నుంచి 4 కిలో వరకు కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా RBI గైడ్లైన్స్ ప్రకారంగా అన్ని బ్యాంకులు, తర్వాత కొన్ని రకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ మేము యాజ్ అడ్వైజర్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా సావరిన్ గోల్డ్ బాండ్ మనము మన ఇన్వెస్టర్స్కి కొనుక్కోవడానికి ఒక అవకాశం కల్పించింది గవర్నమెంట్. ఇది ఎలా ఉంటుందంటే, లాకిన్ వచ్చేసి 8 years. ఈ 8 yearsలో ఈరోజు అంటే ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ బై మంత్, ఎవ్రీ క్వార్టర్లీ గవర్నమెంట్ ఒక సిరీస్ లాంచ్ చేస్తుంది. SGB సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 5, సిరీస్ 6 అలా లాంచ్ చేస్తుంది. ఆ లాంచ్ చేసిన సిరీస్
కొన్ని నిర్దిష్టమైన రోజులు మనకు అవైలబుల్ ఉంటుంది. రీసెంట్ గా మొన్న మార్చిలో కూడా లాంచ్ చేశారు, సిరీస్ వచ్చింది. సిరీస్ వచ్చింది. దీనికి ఒక ప్రైస్ ఇస్తారు. ఈ ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారు? అంతకు క్రితం ఉన్న 3 రోజుల క్రితం ఉన్న ప్రైస్ని యావరేజ్ తీసుకొని ఒక ప్రైస్ ఇచ్చేస్తారు. ఈ ప్రైస్ బయింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏంటి? 8 years తర్వాత ఏదైతే ప్రివైలింగ్ ప్రైస్ ఉంటుందో ఆ రోజు, ఆ ప్రకారంగా మీరు దీన్ని రిడీమ్ చేసేస్తారు. ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఇచ్చేస్తారు. ఒకటి. రెండోది, గోల్డ్ మన సాధారణ గృహిణులను అడిగితే గోల్డ్ ధర ఏమవుతుంది అంటే ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పైకి వెళ్తుంది అంటారు. అంటే 100% కరెక్ట్ కాదు. అది చాలా వొలటాలిటీ ఉంటుంది. మీరు గత 10 ఏళ్ళలో తీసుకుంటే అది FD రిటర్న్స్ మించి పెద్దగా ఇవ్వలేదు. కానీ మనకు ఒక నమ్మకం, గోల్డ్ అంటే అమ్మ లాంటిది, నన్ను ఎప్పుడు ఆదుకుంటుంది, ఆ నమ్మకం ఇస్తుంది కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. మనకు ఒక సోషల్ స్టేటస్ ను కూడా ఇస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే మనము ఈ సావరిన్ గోల్డ్ బాండ్ 8 years లాక్ చేసుకొని పెట్టుకుంటే 8 years తర్వాత మీకు ఆ రోజు ఉన్న ప్రైస్ ఇస్తారు. అండ్ దీని వచ్చే రిటర్న్ క్యాపిటల్ గెయిన్స్ ఉండదు, ఫ్రీ. అలా కాకుండా నేను 5 years అమ్ముకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. కానీ 5 years అమ్ముకుంటే వచ్చిన రిటర్న్స్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి, 8 years తర్వాత ఉండదు. నెంబర్ 2, మీకు ఎవ్రీ ఇయర్ 2.5% చొప్పున ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంటే 2.5 into 8 years ఎంత? 20%. మొత్తం మీద 20% రిటర్న్ వస్తుంది. ప్లస్ 8 years తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఉంది, నాకు 8 years దాకా వద్దు, 5 years వద్దు, మధ్యలో ధర పెరిగితే ఎగ్జిట్ అవుతా అనుకున్నారు అనుకోండి, మీరు డీమ్యాట్ మోడ్లో కొనుక్కోండి. డీమ్యాట్ మోడ్లో కొనుక్కుంటే మీకు ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి అవి. డైరెక్ట్గా ఆ సిరీస్ని మీరు ప్రివైలింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ విండో కూడా ఉంటుంది, అవసరం ఉంటే అలా వెళ్ళిపోవచ్చు. ఇంట్రెస్ట్ వస్తుంది. 8 years తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. సో ఇన్ని విధాలుగా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అన్నిటికీ ఇంపార్టెంట్, థెఫ్ట్ ఫ్రీ సర్టిఫికెట్ ఉంటుంది. చోర భయం లేదు. అలాగని సర్టిఫికేట్ వేసుకొని తిరుగుతావా అంటారు, వేసుకోక్కర్లేదు. మనము నార్మల్గా గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం నేను కొనుక్కోవాలి, ఇది బార్ రూపంలో లేకపోతే గోల్డ్ కాయిన్స్ రూపంలో కొనుక్కోవాలనుకుంటారో వాళ్లకు ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. ఇది ఒకటి. నెంబర్ 2, గోల్డ్ ETF. గోల్డ్ ETF అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది డైరెక్ట్గా 999 క్వాలిటీలో మనకు ట్రేడ్ అవుతుంటుంది. మీరు డిమాట్ రూపంలో ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. కొనుక్కోగానే పెరిగిన రేటుకి మళ్ళీ అమ్ముకోవచ్చు. మీరు ఫ్లెక్సిబిలిటీ, లిక్విడిటీ చాలా ఉంటుంది, అలా చేసుకోవచ్చు. ఇక 3వది, నాకు డిమాట్ అకౌంట్ లేదు, నాకు సావరిన్ గోల్డ్ బాండ్ లాగా లాక్-ఇన్లో పెట్టుకోవడం ఇష్టం లేదు అంటే 3వ ఆప్షన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్. ఇది నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగా వితౌట్ డిమాట్ అకౌంట్ కొనుక్కోవచ్చు. ఇది నార్మల్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే ఎలాగైతే డబ్బులు స్టాక్ మార్కెట్లోకి వెళ్తాయో ఇందులో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది. మీకు ఎట్లయితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుందో అట్లా మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ కొంత ట్రేడబుల్ కూడా జరుగుతుంది. కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఒక్కోసారి యాక్చువల్ గోల్డ్ ప్రైస్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ ఇవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద ఫండ్ మేనేజర్. ఇది ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ హౌస్లో దాదాపుగా అన్ని అవైలబుల్ ఉన్నాయి. SBI, UTI, తర్వాత ICICI అన్నిటిలో దొరుకుతున్నాయి మనకు. మనం నార్మల్గా అడ్వైజర్స్ ద్వారా కానీ లేకపోతే మనము ప్లాట్ఫామ్స్లో కానీ హ్యాపీగా కొనుక్కోవచ్చు. దీనికి ఎటువంటి లాక్-ఇన్ ఉండదు, ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు డిపెండింగ్ ఆన్ ది ప్రివైలింగ్ ప్రైస్. నార్మల్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది 1 year 6 months డిపెండింగ్ ఆన్ ద స్ట్రక్చర్, ఆ ప్రకారం ఉంటుంది తప్ప ఎటువంటి లాక్-ఇన్ ఉండదు. ప్రైస్ పెరిగితే ఇది కూడా పెరుగుతుంది, మీరు దీంట్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడు వెళ్తారు మీ ఇష్టం, ఎప్పుడు అమ్ముకుంటారు మీ ఇష్టం, ఎప్పుడు కొనుక్కుంటారు మీ ఇష్టం. అదే సావరిన్ గోల్డ్ బాండ్లో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ ఉంటుంది కొనాలంటే. ఇక్కడ నో టైం ఫ్రేమ్, రేపు కొనుక్కోండి, ఇవాళ కొనుక్కోండి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే అక్షయ తృతీయ రోజు మీరు బంగారం షాప్కి వెళ్ళి 10 grams బంగారానికి 12 grams తరుగు, మజూరీ, తర్వాత వాల్యుయేషన్ పే చేసి 12 grams పే చేసే బదులు మీరు కొనేది 10 grams బదులు హ్యాపీగా మీరు అక్షయ తృతీయ రోజు అదే బంగారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో కొనుక్కోండి. మీకు బంగారం దొరుకుతుంది, చోరభయం ఉండదు, ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది, ఎవరికి కనపడదు కూడా, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. మళ్ళీ ఇంత మంచి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది, బంగారం అంటే ఒంటి మీద వేసుకుని తిరగాలి కదా, అప్పుడే కదా మనం ఉన్నదానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ రూపంలోనో లేదంటే ఏదో డాక్యుమెంట్స్ రూపంలో గోల్డ్ కొనుక్కోవడం ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంటే ఒక వాదన కూడా ఉంటుంది. సో అంటే మరి అంటే ఇలా ఆలోచించే వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళకి చెప్పొచ్చు? నార్మల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళు అనుకోండి, పెళ్ళిళ్ళలో అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు 20 తులాల బంగారం 30 తులాల బంగారం తప్పకుండా ఆభరణాలు చేస్తారు, వేసుకుంటారు, అది జరుగుతుంటుంది. దానికి రీప్లేస్మెంట్ లేదు. మనం మాట్లాడితే ఇన్వెస్ట్మెంట్ గురించే. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కావాలనుకుంటే మీరు ఆర్నమెంట్ కొనుక్కొని లేకపోతే గోల్డ్ బార్స్, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని భద్రపరచడం ఎక్కడ ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లో పెట్టుకొని ఊరు వెళ్ళాలంటే భయం.
లాకర్లో పెడితే ఏమైనా బ్యాంక్ ఏమైనా కన్నం వేస్తాడా, నాకు మళ్ళీ ఇస్తాడా, అదో భయం. కావాలని తీసుకురావాలంటే మళ్ళీ బ్యాంక్ అవర్స్లో వెళ్ళాలి, దానికి కూడా మళ్ళీ సర్వీస్ సర్వీస్ ఛార్జ్ పే చేయాలి. ఫిజికల్ గోల్డ్ అయితే లాకర్ Yes. చార్జెస్ పే పే చేయాలి, సైజ్ బట్టి ఛార్జెస్ ఉంటాయి. సో ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసము గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే మనం మాట్లాడుతున్నాం. గోల్డ్ వేసుకుంటే ఆనందం వస్తుంది నాకు అనుకునే వాళ్ళకి ఎప్పుడు వేసుకోవాల్సిందే, అది సోషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే. కానీ ఇన్ రియాలిటీ మాట్లాడండి, ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మాత్రం చూడాలి. మీరు రియాలిటీ తీసుకుంటే మీరు ఎట్లాంటి గోల్డ్ ఉన్నా కూడా రోజు వేసుకొని తిరుగుతుంటారా? మామిడికి చాలా గోల్డ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రోజు వేసుకొని తిరగదు కదా. మహా అయితే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పండగలకో, పండగలు కాదు పెళ్లిళ్ళకో, ఏదైనా ఈవెంట్స్ అంతే అంతే. దానికోసం అంతంత డబ్బులన్నీ బ్లాక్ చేసుకొని పెట్టుకోవడం అవసరం అంటారా? వేసుకోండి ఎంత కావాలో అంతే. నాకు ఇంకా ఇంకా కావాలి అని గోల్డ్లోనే మొత్తం పెట్టుబడి పెట్టకండి. అలా కావాలనుకుంటే మనకి ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నాయి. సావరిన్, ఇప్పుడు మనం చెప్పిన సావరిన్ గోల్డ్ బాండ్, ఈటీఎఫ్స్, తర్వాత గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్కి, గోల్డ్కి, అక్షయ తృతీయకి ఒక మంచి సాధనం. నేను కొనుక్కుంటే ఆనందం కలుగుతుందంటే ఎప్పటికీ దానికి, ఆ వాదనానికి ఎవరు కూడా దాన్ని అడ్డు చెప్పలేరు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి గోల్డ్ కొనుక్కుంటే ఆనందం, అది వాళ్ళకి కొనివ్వాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే ఎవరైతే ఉంటారో, అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం ఇది. సో మొత్తంగా గోల్డ్ విషయంలో ఈ తరుగు, మజూరి, కూలీ ఇలాంటి ఇబ్బందులు మాకు వద్దు. అదేవిధంగా మేము పెద్ద మొత్తంలో గోల్డ్ ఇంట్లో కొనిపెట్టుకుంటే మాకు చోర భయం కూడా వద్దు అనుకున్న వాళ్ళకి, ఫిజికల్ గోల్డ్తో మాకు ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదంటే ఈటీఎఫ్లు కానీ, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన, ఆథరైజేషన్ ఉన్నటువంటి సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనిపెట్టుకోవడం సేఫ్ అంటారు, మంచిది అంటారు. అవునండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, సో ఈ తరుగు, మజూరి ఇలాంటి ఇష్యూస్ మేము భరించలేవు, మాకు వద్దు, ఇలాంటి నష్టాలు మాకు అవసరం లేదనుకున్న వాళ్ళు గోల్డ్ని ఏ రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.